హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వెల్. ఈరోజైతే మనం ఊటీలో సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయితే మనం వచ్చేసి 9th మైల్ షూటింగ్ పాయింట్, ఇంకా పైన్ ఫారెస్ట్, ఇంకా దాన్ని ఏమంటారు బొటానికల్ గార్డెన్ ఇవన్నీ చూసాము. ఇంకా టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసాము. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకున్నాము. బయలుదేరిపోయాం అనమాట ఎర్లీగానే. ఇప్పుడు మేము తొందరగానే బయలుదేరిపోయాం అక్కడ నుంచి. ఎందుకంటే మనం ఇప్పుడైతే టాయ్ ట్రైన్ ఎక్కడానికైతే వెళ్తున్నాము. ఊటీకెళ్ళిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళాల్సిన దాంట్లో ఇదొకటనమాట టాయ్ ట్రైన్. చాలా బావుంటుంది. చాలా సీనిక్‌గా ఉంటున్నాయి వ్యూస్. అసలు మిస్ అయితే అవ్వొద్దు. సో, మీరు మిస్ అవ్వద్దనుకుంటే మీరు ఊటీకి ప్లాన్ చేసుకునే ముందే టికెట్స్ బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. దాంట్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా ఉంటాయి టికెట్స్ బుక్ చేసుకోవడానికి. అండ్ జనరల్ ఏమో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టేషన్‌కెళ్ళి క్యూలో నిలబడితే ఇస్తారు. బట్ మనం చెప్పలేమనమాట. అక్కడ రష్ ఎలా ఉంటుందో. సో, ముందే బుక్ చేసుకుంటే బెటర్. మనమైతే ఆల్మోస్ట్ ఇంకా రైల్వే స్టేషన్‌కయితే రీచ్ అయ్యాము. మేమున్న హోటల్ దగ్గర నుంచి ఇక్కడికైతే జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ అనమాట. మేము 8:45 కల్లా స్టేషన్‌కైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇది చాలా ఫేమస్. మన వరల్డ్ హెరిటేజ్ అనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌లో దీనికైతే గుర్తింపు పొందింది ఈ ట్రైన్. ఇది 1899లో స్టార్ట్ చేశారు ఈ ట్రైన్‌ని. మన ఒక ఆహ్, ఒక హెరిటేజ్ అనమాట మన ఇండియాకి ఇది. చాలా ఫేమస్ అండ్ చాలా చిన్నగా ఉంటుంది ట్రైన్. ఆహ్, చాలా బావుంటుంది ప్లెజెంట్‌గా. ఆహ్, ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మనకి నార్మల్ ట్రైన్స్ లాగా గాకుండా ట్రైన్ చూడ్డానికి చిన్నగా ఉంటుంది గానీ, ఇది వెళ్ళే రూట్ కానీ, ఆ సైజ్ కానీ అట్లా చాలా స్పెషల్ అనమాట ఈ ట్రైన్. సో, కంపల్సరీగా విజిట్ చేయాల్సిందైతే ఉంటుందిది. సో, ఈ ట్రైనయితే ఆల్మోస్ట్ 9:00కైతే వచ్చేసింది. ఆహ్, పొద్దున్నే వీళ్ళందరూ ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చారు. లేదంటే కూనూరు నుంచి వచ్చిన వాళ్ళనమాట వీళ్ళందరూ. యాక్చువల్‌గా ఈ మెట్టుపాలెం వరకే ఉంటుంది ట్రైన్. బట్ మనకి మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ కూనూరు వరకే ఉంటాయి. సో, అక్కడి వరకే మనం వెళ్తే సరిపోతుందనమాట ట్రైన్‌లో. మేమైతే ఇంకా 2 వే జర్నీ చేసాము. యాక్చువల్‌గా 1 వే జర్నీ అయితే సరిపోతుంది. బట్ 2 వే జర్నీ గూడా ఒకవేళ మీరు కూనూరు నుంచి ఇంకా వేరే ప్లేసెస్‌కి డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే కూనూరు వరకు వెళ్తే సరిపోతుంది. మాకు యాక్చువల్‌గా మా కార్‌ని ఇక్కడ పార్క్ చేసాం కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ అయితే రావాల్సొచ్చింది. రిటర్న్ వేరే వెహికల్ ఏదైనా తీసుకొని రావాలన్నా టైం పడుతుంది కాబట్టి మేము ఇంకా ట్రైన్‌లోనే వచ్చేసాము. సేమ్ డిస్టెన్స్, సేమ్ టైము. ఇది ఫస్ట్ క్లాస్ అనుకుంటా. మేము కూర్చుంది సెకండ్ క్లాస్‌లో. ఆహ్, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇందులో అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ కొంచెం వెయిటింగ్ లిస్ట్ అయితే ఉండే. బట్ దొరికిపోయాయన్నమాట. కన్ఫర్మ్ అయ్యాయి సీట్స్. అండ్ ఇందులో మనకి నిలబడడానికి ఉండదు ట్రైన్‌లో. జస్ట్ కూర్చోవడానికి మాత్రమే సీట్స్ అవైలబుల్ ఉంటాయి. టికెట్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, ముందే బుక్ చేసుకోవడం కంపల్సరీ. ఇది ఊటీ రైల్వే స్టేషన్. మేమెళ్ళేసరికి అక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. మేము ఇంకా బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం టైంకే వెళ్ళామన్నమాట. 9:17కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది రైల్వే స్టేషన్ నుండి. మార్నింగ్ మార్నింగ్ చాలా చల్లగా ఉండే. నేననుకున్నాను, అమ్మో! ఇంకా త్రూఅవుట్ ద జర్నీ ఎంత చల్లగా ఉంటుందేమో అని. బట్ ఊటీ దాటేంత వరకే చల్లగా ఉండే. మిగతాదంతా అంత చలైతే ఏం పెట్టలేదు. పొద్దున్నే స్టార్ట్ అయినా గూడా. అసలింక సీనరీస్ అన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట. అసలు ఇది చూడండి ఎంత బావుందో ప్లెజెంట్ వ్యూ. అందులోంచి ఆ స్మోక్ అదంతా ఒక దాన్నేమంటారు చాలా పిక్చర్ పర్ఫెక్ట్ సీన్ అంటారు గదా! అలాంటివి ఉండే అన్నమాట. ఎంత ఎంజాయ్ చేసామో త్రూఅవుట్ ద జర్నీ. ఫస్ట్ వన్ వే అయితే చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ రిటర్న్‌లో వచ్చేటప్పుడు కొంచెం బోర్ అనిపించింది గానీ, ఇంకా పర్లేదు. మనకి మళ్ళీ మళ్ళీ వెళ్ళము, చూడం గాబట్టి, అట్‌లీస్ట్ వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడాలి అన్నట్టయితే వెళ్ళామనమాట. ఫుల్ అందరైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇట్లా టన్నెల్స్ వచ్చినప్పుడైతే అందరూ ఫుల్‌గా అరిచారనమాట. ప్యాసింజర్స్ అందరూ. చాలా బావుండే రూట్ అయితే. అసలు ఒక్కొక్క స్టెప్ దాటుతున్న కొద్దీ చాలా మంచిగా అనిపించింది. కూనూరు వరకైతే మొత్తం 4 స్టేషన్స్ అయితే వచ్చాయి. చాలా దగ్గర దగ్గరగానే ఉన్నాయి. అండ్ కూనూరు వరకు కూడా మనకి 1 ½ అవర్ జర్నీ, 1 అవర్ 10 మినిట్స్ అయితే పట్టింది. జస్ట్ 19 కిలోమీటర్స్‌కి. చాలా కొంచెం స్లోగా వెళ్తదనమాట ట్రైన్. బట్ ఇట్స్ ఓకే. మనం ఆ సీన్స్ అవన్నీ, సీనరీస్ అన్నీ ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ ఓకే అనమాట. ఇంకొక టన్నెల్ కూడా వచ్చింది. ఈ టైంలో మంచిగా జనాలైతే అందరూ ఫుల్‌గా అరిచారు, ఎంజాయ్ చేశారు. వన్ వే సరిపోతది మాక్సిమము. ఒకవేళ నెక్స్ట్‌కి మళ్ళీ రిటర్న్‌లో టికెట్స్ దొరకకపోయినా పర్వాలేదు.
అక్కడ నుంచి మీరు వేరే ప్లేస్‌కి వెళ్ళొచ్చు కూనూరు నుంచి. బట్ మాకేంటంటే ఇంకా కార్ కోసమని మళ్ళీ రిటర్న్ రావాల్సొచ్చింది అంతే. సో, మొత్తం ఓవరాల్ జర్నీ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉండే. మేము ట్రైన్‌లో రైట్ సైడ్‌కైతే కూర్చున్నాము. సో, మనం ఊటీ నుంచి కూనూరుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కూర్చుంటే ఇదంతా వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చనమాట. లెఫ్ట్ సైడ్‌కి ఇంత వ్యూస్ అవన్నీ లేవు. బట్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇటే కూర్చున్నామనమాట. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడేమో. సో, ఓవరాల్‌గా అయితే 2 టైమ్స్ ఈ వ్యూస్ అన్నీ బాగా ఎంజాయ్ చేశాము. మనకి టీ ఎస్టేట్స్ కనిపిస్తాయి. ఇంకా చాలా వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. మేము ఫస్ట్ డే చూసిన ప్లేసెస్ అటు సైడ్ అక్కడ కనిపిస్తుంది గదా! ఆ హిల్సే. అక్కడి నుంచి చూసాము. ఇప్పుడేమో ఇటు నుంచి చూస్తున్నామనమాట. మధ్యలో ఓవరాల్‌గా ఇంత గ్యాప్ అయితే ఉంటుంది. ఆ లోయలాగా అందులోనే ఊటీ ఆ సిటీ మొత్తం ఉంటుంది. ఇంకా రిసార్ట్స్ అట్లా ప్లేసెస్ అన్నీ మధ్యలో ఉంటాయన్నమాట. సో, అసలు పైన స్కై తర్వాత ఆ మౌంటైన్స్ కానీ ఇదంతా చాలా అంటే చాలా బావుంటది. అసలు పర్ఫెక్ట్ అన్నమాట. అసలు ఒక నేచర్‌ని పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటే, ఇది మనకు ఆల్‌మోస్ట్ ఒక ఊటీని ఒక రౌండ్ ట్రిప్ వేసేలాగా ఉంటదన్నమాట. వాట్ ఈస్ ఊటీ అన్నట్టు మొత్తం అర్థమైపోతది ఈ ట్రైన్‌లో ఎళ్తే. సో, మీరు వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ ట్రైన్ అయితే ఎక్కండి. అండ్ ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 150 రూపీస్. కిడ్స్‌కి కూడా తీసుకోవాలి. ఎందుకంటే సీట్‌లో కూర్చోవాలనుకుంటే కంపల్సరీగా మనం 150 రూపీస్ పే చేయాల్సిందే ఈచ్ వన్. సో, మేమైతే కూనూరు వరకు వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ ఊటీకి రిటర్న్ వచ్చాము. ఓవరాల్‌గా ఒక 3-4 అవర్స్ జర్నీ అయితే ఈ ట్రైన్‌కి మాకు సరిపోయిందనమాట. ముందు రోజే మిగతా పార్క్స్ అట్లాంటివన్నీ విజిట్ చేసాము. ఇంకా సెకండ్ డే జస్ట్ ఈ టాయ్ ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా వెళ్తుంటే మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. కింద రివర్స్ చిన్న చిన్న లేక్స్ అట్లా కనిపిస్తాయి. చాలా బావుంటుంది వ్యూ అయితే. టీ ఎస్టేట్స్ కూడా కనిపిస్తాయి. రోడ్స్ కనిపిస్తాయి. మొత్తం అన్నమాట చాలా బావుంటుంది ప్లెజెంట్‌గా. ష్యూర్‌గా ఇంతలా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి చాలా బావుంటుంది వ్యూ అయితే. సో, కంపల్సరీగా ఎక్కి వెళ్ళండి ట్రైన్ అయితే. మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో, ఇట్లా పక్క నుంచి ఫారెస్ట్‌లోంచి వెళ్తున్నట్టు చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ మనకు కనిపిస్తాయి. ఎంత బావుంటుందో అనిపిస్తదనమాట. కానీ ఊటీకి వెళ్ళాలనుకుంటే మాత్రం జస్ట్ ఇంకా వేరే ఎక్కువ ట్రిప్స్ ఏం పెట్టుకోకుండా ఊటీకి ఒక్కదానికే వెళ్తే ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేస్తారు. బట్ అంత దూరం వెళ్తున్నప్పుడు మనం చాలా ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటాం కదా! ఇది సెకండ్ స్టేషన్ అనుకుంటా. ఫస్ట్ స్టేషన్ లౌడేల్ ఊటీ నుంచి. సో, ఇలా టైం అయితే వచ్చేసి 10 అవుతుందిప్పుడు. మొత్తం ఓవరాల్‌గా ఒక 4 స్టేషన్స్‌లో అయితే ఆగింది కూనూర్‌కి రీచ్ అయ్యే వరకి. సో, అంత బోర్ అయితే ఏం కొట్టలేదు ఫస్ట్ జర్నీ అయితే. కానీ రిటర్న్‌లో కొంచెం బోర్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. మనం మళ్ళీ మళ్ళీ విజిట్ చేయం కాబట్టి 2 టైమ్స్ ఎక్కిన. అయి చూడండి కింద వాటర్ పోతున్నాయి. ఎంత బావుందో అది. ఇందాక చెప్పిన చిన్న రివర్ లాగా అట్లా. అట్లాంటి వ్యూస్ చాలా బావున్నాయన్నమాట. ఇది ఇంకా నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ కూనూరుకైతే వచ్చేసాము నెక్స్ట్. కూనూరు నుంచి మళ్ళీ ఊటీకి స్టార్ట్ అయితదనమాట. ఒక 10, 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి. సేమ్ ట్రైన్. కాకపోతే కొంచెం ఏంటంటే, కొంచెం వీకెండ్స్ కానీ, లేదంటే కొన్ని ఇట్లా ఇయర్ ఎండ్ టైమ్‌లో కానీ, అట్లా వెళ్తే మాత్రం కంపల్సరీగా ఒక 1 మంత్ ముందే బుక్ చేసేసుకోవాలి. ఎంత బావుంది చూడండి అసల సీనరీ. అసలు కళ్ళలో నింపుకోవాల్సిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. హ్మ్. టికెట్స్ ఎక్కువగా అవైలబుల్ ఉండవు కాబట్టి ముందే బుక్ జేసుకోండి. అండ్ కొంచెం రష్ ఉన్న టైంలో వెళ్ళకుండా ఉండడం బెటర్. హాలిడేస్ అట్లా టైంలో. వీక్ డేస్ అయితే కొంచెం మంచిగానే దొరుకుతాయనుకుంటా టికెట్స్. అండ్ నెక్స్ట్ ఊటీ అయిపోయింది. మనమైతే ఇంకా ఊటీ నుంచి నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నామంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. సో, ఈ ఊటీ అయిపోయింది. బాయ్ బాయ్ ఊటీ. ఇంకా ఊటీకొచ్చేసి మళ్ళీ కార్ తీసేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఈ రోడ్స్ చూడండి మనకు యాక్చువల్‌గా గూగుల్ చూపించిన రూట్‌లోంచి వెళ్తుంటే మధ్యలో అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉండి నెక్స్ట్ ఇంకో రూట్ తీసేసుకోండి అని చెప్తే ఇటొచ్చాము. ఇది చాలా చిన్నగా ఉంది రోడ్. ఘోరంగా ఉందన్నమాట. ఇక ఆల్మోస్ట్ లైక్ ఘాట్ రోడ్స్ లానే ఇవి గూడా చాలా చిన్న చిన్న కట్స్ ఉన్నాయి. ఇట్లా తిప్పే లోపల మళ్ళీ ఇంకొక కట్ అన్నమాట కారు. సో, అట్లయితే ఉన్నాయి రోడ్స్ చాలా ఘోరంగున్నాయి. అండ్ ఇక్కడ మనకి టైమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ 12:30, 1 అట్లా అవుతుందనుకుంటాను. ఈ టైంకి మాకు
ఊటీలో ఎక్కడ కనిపించలేదు ఫాగ్. ఈ టైంకి ఈ ఊర్లోంచి వస్తుంటే ఇక్కడ కనిపించింది ఫాగ్. అబ్బబ్బా! అనుకున్నాము. అసలు నేను ఇంత చల్లగా ఉన్న ప్లేస్‌కెళ్ళినా కూడా అసలు మనకి ఫాగ్ ఎందుకు కనిపియలేదు అనుకున్నా. బట్ దేవుడైతే కరుణించాడు. ఫాగ్ కనిపించింది. యాక్చువల్‌గా ఊటీకి వెళ్ళిందే అట్లా ఫాగ్‌లో అట్లా మంచిగా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఆ వ్యూ అయితే. ఆహ్, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశామన్నమాట ఊటీలో. ఇట్లా ఫాగ్ ఉండే సీన్స్ అట్లా ఎంత బాగుంది చూడండి. నాకైతే ఇది చూడంగానే ఇంకా హమ్మయ్య! ప్రాణం లేసొచ్చింది. ఊటీ మొత్తం వెళ్ళాము. అయినా ఫాగ్ ఎక్కడ కనిపించలేదు అనుకున్నాము. బట్ రిటర్న్‌లో కనిపించింది. బట్ రోడ్ అయితే చాలా కంజెస్టెడ్‌గా ఉండే. బట్ ఇట్స్ ఓకే. ఈ వ్యూ చూసిన తర్వాత ఇంకా ఓకేలే అనుకున్నాం మేమైతే. అండ్ సఫారీ గూడా చాలా మాకు మంచిగా కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించింది డ్రైవ్ అయితే. ఆటోమేటిక్ గాబట్టి అంత ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. సురేష్ కూడా డ్రైవింగ్‌కి ఏమి ఇబ్బంది పడలేదన్నమాట. ఈ చిన్న రోడ్స్‌లో గూడా మస్తుండే కాకపోతే. ఊటీ ద బ్యూటిఫుల్ సిటీ యాక్చువల్‌గా. ఇక్కడ రోడ్స్ అయితే చాలా ఘోరంగున్నాయి. కంజెస్టెడ్‌గున్నాయి. మేమెళ్ళిన రూట్. ఇంకా కొంచెం దూరం ఎళ్తే మనకి మెయిన్ రోడ్ టచ్ అవుతది. మెయిన్ రోడ్ టచ్ అవ్వగానే ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకున్నాము. ఇదంతా ఊర్లాగా ఉందన్నమాట. ఆహ్, నార్మల్‌గా ఇల్లులు అట్లా లోపల నుంచి ఊరు లోపల నుంచి వచ్చినట్టుంది ఈ రోడ్. చాలా ఇట్లా లోపలికి కిందకి ఉంది రోడ్డు అట్లా. అంత ప్రాపర్‌గా లేదు. బట్ ఈ రోడ్ చూస్ చేసుకోకపోవడం బెటర్. కాకపోతే ఆ రోజు ఎందుకో పోలీస్ వాళ్ళు అంటే మేమెళ్దాం అనుకున్న రూట్‌ని కాకుండా ఈ రూట్‌లో వెళ్ళండి అని చెప్పేసరికి మేము ఈ రూట్‌లో రావాల్సొచ్చింది. బట్ ఇట్స్ ఓకే. ఓవరాల్‌గా ఈ వ్యూ ఇదంతా ఎంజాయ్ చేసాము. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్. అవే యెల్లో కలర్‌లో ఉండే, ఇంకా పింక్ కలర్‌లో ఉండే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి రోడ్ పైన. సో, మాకైతే ఇంకా ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. ఫాగ్ అనిపించింది. చాలా హ్యాపీగున్నాం యాక్చువల్‌గా ఈ రూట్‌లో వచ్చినందుకు. బట్ కొంచెం ఇక డ్రైవింగ్ ఇబ్బంది అవుతదనుకుంటే మాత్రం ఈ రూట్ చూజ్ చేసుకోకపోవడమే బెటర్. చూడండి రోడ్ అసలు ఎంత చిన్నగా, ఎంత నారోగా అట్లా ఉందో. సో, ఇంకా ఆల్మోస్ట్ మేము మెయిన్ రోడ్‌కైతే ఎక్కినాము. ఎక్కిన తర్వాత అది మళ్ళీ మనకి హెయిర్ పిన్ బెండ్ రూట్స్ ఉంటాయి గదా! ఆ రూటే చూపిచ్చింది. అందులో వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఇంకా జస్ట్ అక్కడ పోలీస్ వాళ్ళు ఒక చెక్ పోస్ట్ లాగా ఉంది. ఆపేసి మీరు ఈ రూట్‌లో వెళ్ళొద్దు. ఓన్లీ టీఎన్ 40 ఆర్‌సీ నంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము అలో చేస్తాము. మిగతా ఏ వెహికల్‌ని అలో చేయము. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇక్కడ మా డ్రైవర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు నార్మల్ టాక్సీ డ్రైవర్స్ అనుకుంటా. వాళ్ళు మీతో పాటొస్తారు. ఎక్కడి వరకంటే ఈ ఘాట్ రోడ్ కంప్లీట్ అయ్యేంత వరకి. కాకపోతే మీరు వాళ్ళకి పే చేయాలి ఒక ₹1000 అని అడిగారనమాట. ఇంకసలు ఇది తెలీదు మాకు. రిటర్న్‌లో ఈ రూట్ చూజ్ చేసుకోకండి హెయిర్ పిన్ బెండ్ రూట్. ఒకవేళ మ్యాప్స్‌లో చూపిస్తే వేరే రూట్ చూజ్ చూజ్ చేసుకోండి. ఇంకా మేము ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాము. మళ్ళీ రిటర్న్ ఎళ్ళడానికి ఇగ టైం పడతది. మళ్ళీ టైం వేస్ట్. మేము ఇంకా 2, 3 ప్లేసెస్ చూసుకోవాలి అనుకున్నాం. అండ్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళడానికి నైట్ లోపల రీచ్ అవ్వాలి అని టెన్షన్‌లో ఉన్నాం కాబట్టి ఇంకా ₹1000 ఇచ్చి అక్కడ వేరే డ్రైవర్‌ని తీసుకొని ఇక్కడి వరకి రావాల్సొచ్చింది. ఒక 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినందుకు ₹1000 చార్జ్ చేశారు. యాక్చువల్‌గా మనకంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేశారనమాట కొంచెం. మీరు మాత్రం ఈ రూట్ అయితే చూజ్ చేసుకోకండి. హెయిర్ పిన్ బెండ్ రూట్ రిటర్న్‌లో. వెళ్ళడానికి ఓకే. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ కూడా బందీపుర ఫారెస్ట్‌లోంచే బయటికొస్తున్నాము. వచ్చేటప్పుడు కూడా మళ్ళీ డీర్స్ కనిపించాయి. అవి అసలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో. మనం కొంచెం గట్టిగా మాట్లాడితే చాలు అవి మనల్నే చూస్తుండే అన్నమాట. చిన్న అమాయకమైన ఫేస్‌లు పట్టుకొని. అండ్ వెళ్తుంటే ఎలిఫెంట్ కనిపించింది. మాకొచ్చేటప్పుడు కనిపించలేదు. అరే! ఎలిఫెంట్ గూడా కనిపిస్తే బావుండు అని అనుకున్నాము వెళ్ళేటప్పుడు. బట్ ఇంకా రిటర్న్‌లో కనిపించిందనమాట. ఇదేంటో కోపంలో ఉన్నట్టుంది ఆ ఎలిఫెంట్ అప్పుడు. ఆహ్, చాలా పిచ్చి పిచ్చిగా చేస్తుండే. దానికి ఏమైందో పాపం. ఏదో చెట్టుని విరగ్గొట్టేసింది. జస్ట్ అప్పుడే విరగ్గొట్టినట్టుంది చెట్టు గూడా. అండ్ అక్కడున్న మట్టి అంతా దాని పైన పోసుకుంటుంది. అండ్ దానికి ఒక్కటే టీత్ ఉంది. ఇంకొక టీత్ విరిగిపోయిందో మరేంటో తెలీదు. ఒకటే టీత్ ఉందన్నమాట. సో, అట్లా ఎలిఫెంట్‌ని కూడా చూసేసాము. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అది చూడండి అసలు మట్టిని ఎంత ఘోరంగా పోసుకుంటుందో. మేము కొంచెం దూరంగా వెళ్లి ఆపుకున్నామన్నమాట. భయమేసింది దాన్ని చూస్తుంటే. కోపమొచ్చి మళ్ళీ మన కార్ సైడు ఇంకా ఉరికొస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం దూరంలో అయితే ఆపుకున్నాము. కానీ పర్ఫెక్ట్‌గా అయితే ఊటీ ట్రిప్ అయితే మంచిగా అయింది. ఒక 2 డేస్‌లో మొత్తం ఫినిష్ అయిపోయిందన్నమాట.
సో, ఇంకా నెక్స్ట్ మనం మధ్యలో కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఆగేసి లంచ్ చేసేసి అయితే ఇంకా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇది మైసూర్‌కెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాల్సొచ్చింది. ఆ టెంపుల్ రూట్ కూడా చాలా ఘోరంగా ఉండే. ఆల్మోస్ట్ ఒక 40, 50 కిలోమీటర్స్ అయితే రూట్ ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ అండ్ చీకటి. అసలు ఇంకా ఆ రోజైతే దేవుడే మమ్మల్ని తీసుకెళ్ళాడనుకోవాలి. అంత ఘోరమైన రోడ్‌లో నైట్ ఎట్లా జర్నీ చేసామో మాకే తెలీదు. వింటర్ కాబట్టి చాలా తొందరగా చీకటయిపోవడము అండ్ మనకి తెలియని రూట్. సో, ఇంకా గూగుల్ ఎలా చూపిస్తే అలానే వెళ్ళాము. కొంచెం గూగుల్ ఏదైనా పిచ్చి రూట్ చూపిచ్చి, రోడ్ సరిగ్గా లేకపోయి ఉంటే మాత్రం ఆ రోజసలు ఘోరంగా ఉండేది మా పరిస్థితయితే. సో, అట్లా మీరు ఈవినింగ్ 6 లోపల ఆహ్, కుక్కేస్‌కి చేరుకోవాలని చూపిస్తుంటే మాత్రమే వెళ్ళండి. మ్యాప్స్ చూసుకుంటాం గదా! మనం వేరే ప్లేస్ నుంచి వెళ్ళడానికి. సో, ఈవినింగ్ 6 లోపల మీరు కుక్కే సిటీలోకి ఆ ఊర్లోకైతే ఎంటర్ అవ్వాలి. చూడండి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయి. మ్యాప్స్‌లో చూపిస్తే అర్థమవుతదని జెప్పేసి నేను మ్యాప్స్ చూపిస్తున్నాను. రోడ్ చూపించడానికి అసలేం లేదు. కనిపించట్లేదు. ఒక్క వెహికల్ గూడా లేదు ఆ రోడ్‌లో. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక్క కార్ కనిపించింది. పాపం వాళ్ళు గూడా చాలా స్లోగా వెళ్తున్నారు భయపడుకుంటూ, భయపడుకుంటూ. ఆల్మోస్ట్ ఆ 40, 50 కిలోమీటర్స్ అయితే హారబుల్ అనమాట రోడ్. అట్లాంటి రోడ్ చూపించింది గూగుల్. అదొక్కటి చూసుకోండి. ఇంకా మెయిన్ రోడ్‌కి ఎంటర్ అవ్వగానే మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే వచ్చేసింది. భ్రమరి నెస్ట్‌లో అయితే ఒక నైట్ స్టే చేసాము. నెక్స్ట్ డే ఇంకా మార్నింగే లేచి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. మార్నింగ్ 5:30 కల్లా మేము రెడీ అయిపోయాము. టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. ఇదంతా మార్నింగ్ టైము. మార్నింగ్ 5:30 అప్పటికే జనాలు చాలా ఉన్నారు. మేము ఎవరుంటారులే ఇంకా ఓపెన్ అయ్యి ఉంటది. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో ఓపెన్ చేస్తారు. ఇక మనమే ఫస్ట్ దర్శనమేమో అనుకున్నాము. బట్ అసలు నైట్ జనాలు పడుకున్నారో పడుకోలేదో అట్లున్నారు జనాలు. అక్కడ ఒక రివర్ ఉంది. ఆ రివర్‌లో స్నానం చేసి చాలా మంది ఇలా టెంపుల్‌కొస్తున్నారు. బట్ మేమైతే ఇంకా హోటల్‌లోనే స్నానం చేసేసాము. ఇది మార్నింగ్ టైమ్ అన్నమాట. అప్పటికే ఫుల్ రష్ ఉంది. ఇంకా కొంచెం మేమే తొందరగా అంటే మాకన్నా తొందరగా ఎళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇంకా పిల్లలేమో అడుగుతున్నారు, "మమ్మీ అసలు ఇది మార్నింగా? నైటా?" అని. ఆల్మోస్ట్ చీకటిగా ఉన్నప్పుడే మేము టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. తొందరగానే దర్శనం గూడా అక్కడ మంచిగా అయింది. ప్రశాంతంగా. మేమెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి ఓపెన్ చేశారనమాట టెంపుల్. మేమెళ్ళినప్పుడు పూజలవుతున్నాయి. మార్నింగ్, మార్నింగ్ అభిషేకము, పూజ అవన్నీ ఉంటాయి గదా! అవవుతున్నాయన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక పాజిటివ్ ఎనర్జీ అట్లా అనిపించిందనమాట. టెంపుల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ సంకల్ప మందిర్ లోపలికెళ్ళి అర్చన చేపించుకోవడం అదంతా అంటే ఇంతమంది చేపించుకోవాలనుకుంటే అసలు టైం పడతది. సరిపోదు కాబట్టి బయటనే ఒక పంతులున్నారు చాలామంది. వాళ్ళు అక్కడికెళ్ళి చెప్పించుకొని వాళ్ళ గోత్రనామాలు అలా మళ్ళీ లైన్‌లో వచ్చి నిలబడి దర్శనం చేసుకున్నారనమాట. లోపల టెంపుల్ అయితే ఇంకా తీయలేదు వీడియో. అలో ఉండదు కాబట్టి దర్శనం అయిపోయింది. మేము ఇప్పుడైతే వెళ్తున్నాము ధర్మస్థలకి. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ టు ధర్మస్థల. యాక్చువల్ ఊటీ టు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ 8 అవర్స్ జర్నీ చూపించింది. అక్కడి నుంచి ఇప్పుడు ధర్మస్థలకి జస్ట్ ఒక 1 ½ అవర్ జర్నీ అన్నమాట. సో, వెళ్తున్నాము. అక్కడ ఆహ్, శివలింగం ఆహ్, టెంపుల్. సో, ధర్మస్థలకి వెళ్ళే రూట్ అయితే కొంచెం అంత బాలేదు. కొంచెం దూరం వరకే బావుంది. మిగతా రూట్ అంతా కొంచెం బాలేదనమాట. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము ధర్మస్థలకి. రష్ మామూలుగా లేదు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము చాలా తొందరగా వచ్చాము. తొందరగా అయిపోతది దర్శనం ఇంకా. తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. బట్ అక్కడికెళ్ళి చూస్తే మాకు ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయితే టైం పట్టింది ధర్మస్థలలో టెంపుల్‌కి విజిట్ చేయడానికి. చాలా పెద్ద క్యూ ఉంది. లోపలనే ఒక 10 రౌండ్స్ అలా తిప్పారనమాట. లైన్స్ క్యూస్ ఉంటాయి గదా! వాటిని ఇలా జిగ్‌జాగ్‌గా మొత్తం టెంపుల్ చుట్టూ ఒక 10 రౌండ్‌లు ఏపిచ్చినట్టు అనిపించింది. అంత పెద్ద క్యూ ఉంది యాక్చువల్‌గా. అది గూడా ఇంకా మనం స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే. అది గూడా తీసుకోకపోయి ఉంటే ఇంకొక 2 అవర్స్ ఎక్స్‌ట్రా అనమాట దర్శనం అవ్వడానికి. చూస్తున్నారా రష్ అసలు ఎంత ఘోరంగా ఉన్నారో. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదిది. ఈసారైతే ఒకటి అర్థమైంది ఏంటంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? అంటే దర్శనం ఎక్కువగా ఉంటుందా? రష్ ఎలా ఉంటుంది? ఏ డేస్‌లో ఎట్లా ఉంటుంది? మేము వెళ్ళింది మండే యాక్చువల్‌గా. ఇది కార్తీక మాసంలో వెళ్ళాము. లాస్ట్ మండే. ఘోరంగా ఉన్నారనమాట జనాలు. ఇక్కడ ఫుల్లు ఫెస్టివ్ వైబ్స్ నార్మల్‌గా లేదు. ఇక్కడ చాలా బావుంది ప్లేస్ అయితే.
రష్ ఘోరంగా ఉన్నారు. అదొక్కటే ఇంకా డిసప్పాయింట్ అయ్యాము. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి. టెంపుల్ అంతా ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్‌తో కూడా డెకరేట్ చేశారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడనమాట. ఆహ్, అసలు అర్థం కాలేదు. క్యూ చూస్తే ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంది. ఎక్కడ ఒక్క నిమిషం ఆగినట్టు అనిపియలేదు గానీ, తిరగడానికే చాలా టైం పట్టింది. ఇది లోపలనమాట టెంపుల్. యాక్చువల్‌గా మెయిన్ డోర్ టు ఇట్లా లోపలికెళ్ళిపోవచ్చు జనరల్ డేస్ అయితే. ఇట్లా కొన్ని స్పెషల్ డేస్, ఫెస్టివల్ టైమ్స్‌లో మాత్రం ఇంత రష్ ఉంటదంట ఇక్కడ. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అట్లాంటివి చూసుకొని వెళ్ళండి. ఇట్లా టెంపుల్స్‌కి వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే టైర్డ్ అయిపోతాం గదా! ఇట్లా పిల్లలకైతే పాపం చాలా కాళ్ళు నొప్పి పెట్టినాయని ఏడ్చింది. శ్రేయాదే అయితే అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మళ్ళీ ఒక 1 అవర్ వేస్ట్ అయితది టైమ్. ఈ దర్శనం అయిపోయాక చేద్దాం అనుకున్నాము. బట్ ఈ దర్శనం అయిపోయాక ఇంకా డైరెక్ట్ లంచ్ చేయాల్సిన టైం అయితే అయ్యింది. ఇక్కడ చూస్తున్నారా జనాలు అసలు ఎంతున్నారు. ప్లేస్ చాలా స్పేషియస్‌గా ఉంది కాబట్టి మనకి అర్థం అవ్వట్లేదు. సో, చాలా దూరం కూడా నడవాల్సొచ్చింది. యాక్చువల్‌గా పార్కింగ్ అక్కడెక్కడో చేసాము. ఆల్‌మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ నడిచామనమాట. మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళడానికి. అంత డిస్టెన్స్‌లో అయితే పార్కింగ్ దొరికింది. ఈ రష్ వల్ల. అండ్ ఈ టెంపుల్‌కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మన 'మంజునాథ' మూవీ ఉంది గదా! హీరో అర్జున్ ఇంకా సౌందర్య చేశారు. ఆ మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారంట. ఈ టెంపుల్ అంతా చాలా ఫేమస్ కర్ణాటకలో. సో, మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. చాలా పెద్దగుంది టెంపుల్. అండ్ కాకపోతే మండే అట్లాంటి డేస్‌లో, ఫెస్టివల్ డేస్‌లో కాకుండా నార్మల్ డేస్‌లో అయితే విజిట్ చేయండి. చూస్తున్నారా వెహికల్స్ ఇక్కడి వరకే రోడ్ పైన గూడా పార్క్ చేసుకున్నారు. ఇక్కడ గూడా ఒక రివర్ ఉంది. ఆ రివర్‌లో స్నానం చేసి చాలా మంది అయితే వస్తున్నారు టెంపుల్‌కి. సో, వీలైతే కొంచెం టైం ఉంటే అలా గూడా చేయొచ్చు. సో, మా దర్శనమైతే ఇలా అయిపోయింది ఇంకా ధర్మస్థలాలో. చాలా హెక్టిక్‌గా అయింది అన్నమాట. మేము ఏముందిలే ఒక 1 అవర్ తీసుకుంటదేమో అనుకున్నాం. 1 అవర్ గూడా ఎక్కువే. ఇట్లా పోయి అట్లా దర్శనం చేసుకొని వచ్చేయడమే గదా! అట్లా గాదమ్మా. ఒక 3, 4 అవర్స్ టైమ్ అయితే పట్టింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ధర్మస్థల అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నాము. ఇక్కడ కింద కనిపిస్తుంది గదా! రివర్. ఆ రివర్‌లోనే అన్నమాట చాలా మంది స్నానం చేసి వస్తున్నారు. ఇది రిటర్న్‌లో మనకి ఇలా కనిపిస్తది ఒక ఆర్చ్ బయటికి వెళ్ళడానికి. అండ్ లోపలికి వచ్చే వాళ్ళకి కూడా ఈ ఆర్చ్ కనిపిస్తదనమాట ధర్మస్థల లోపలికి వెళ్ళడానికి. సో, నెక్స్ట్ అయితే మేము వెళ్తున్నాము ఇంకా శృంగేరి. సో, ఇప్పుడు శృంగేరికైతే మనకి ఆల్‌మోస్ట్ ఒక 104 కిలోమీటర్స్. అది మనకి 2 అవర్స్ 40 మినిట్స్ జర్నీ అనమాట. సో, రోడ్స్ నీట్‌గానే ఉన్నాయి. బట్ చాలా చిన్న రోడ్స్ అండ్ లైక్ ఫారెస్ట్‌లోంచి వెళ్ళడం అట్లా. ఆహ్, బ్యూటిఫుల్‌గా ఉంది వే అయితే. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ చూడండి అసలెంత బావుందో. రోడ్స్ ఏం ప్రాబ్లమ్ లేవు. చుట్టూ చెట్లు అట్లా. కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళాల్సిన రూట్ అనమాట. ఇట్లా టర్నింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి గాబట్టి. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళు ఊరికే వెళ్తూ ఉంటారు. సో, మేము గూడా అలా కొన్ని మ్యాప్ చేసుకున్నామనమాట. ఏ ప్లేసెస్‌కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఎటు వెళ్తే కొంచెం దగ్గరగా ఉంటుంది. మెయిన్‌గా విజిట్ చేయాల్సినవేంటి, కొంచెం టెంపుల్స్ ట్రిప్ లానే ఉండే ఈ ట్రిప్ అంతా. ఓవరాల్‌గా మేము ఒక 10 డేస్ వెళ్ళాం గదా! ట్రిప్. ఆల్మోస్ట్ ఎక్కువ టెంపుల్సే. ఆహ్, సో, ఈ రూట్ అయితే మస్తనిపించింది. ఫుల్ గ్రీనరీ, ప్రశాంతమైన వాతావరణము. వెదర్ గూడా ఆసమ్ ఉండే అన్నమాట. ఆల్మోస్ట్ మేము టెంపుల్‌కి రీచ్ అయ్యేసరికి 1 అయిందనుకుంటా. ఆహ్, 1, 1:00 టు ఆహ్, అహా! 1 గూడా అయిందో అవ్వలేదు. 1 అవ్వలేదనుకుంటా. అక్కడ టెంపుల్ అయితే 2:00కి క్లోజ్ చేస్తారు. 2-4 మధ్యలో గ్యాప్ ఉంటదన్నమాట. అండ్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కొంచెం టెంపుల్ టైమింగ్స్ అట్లా చూసుకోండి కంపల్సరీగా. అండ్ ఇక్కడైతే మాకు త్రూఅవుట్ కర్ణాటక ట్రిప్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బాగాలో ఉంటాయి గదా! ఆ చెట్లు కనిపిచ్చాయి. సుఫారీ అంటారు గదా! వక్క పలుకులు అవి. ఆ చెట్లు ఇవే అన్నమాట అవి. ఇక్కడ ఒకరింట్లో శృంగేరిలో మధ్యలో ఇట్లా వాళ్ళు తీస్తున్నారనమాట. ఆ పొట్టంతా తీసేసి అందులోంచి లోపల నుంచి గింజ తీసి, వాటిని ఆరబెట్టి, తర్వాత వాటిని ఒక కలర్‌లో వేసి, ఇట్లా ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తున్నారో మా అత్తయ్యకి కనిపించింది. యాక్చువల్‌గా నార్మల్‌గా మేమింకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఏమన్నా స్నాక్స్ తీసుకుందాం అన్నట్టు ఆగితే పక్కనే ఇలా కనిపించిందనమాట ఒక ఇల్లు. ఇంకా లోపలికెళ్ళి చూసాము. ఏం చేస్తున్నారు? అసలు ప్రాసెస్ ఏంటి? ఎలా ఉందని. కాయలు చిన్న చిన్న కొబ్బరికాయల్లా ఉన్నాయి. వాటిలో ఒక గింజ ఉంది. ఆ గింజ బయటికి రావడానికి అక్కడ మిషనేస్తున్నారు. అందులోంచి ఆ పొట్టు పోయి గింజ బయటకొస్తుంది. తర్వాత
ఆ గింజలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక కలర్ ఏదో ఉంది మరి అదేంటో తెలీదు. ఆ కలర్‌లో కొంచెం ముంచి కొద్దిసేపు ఉంచి వాటిని ఆరబెడుతున్నారనమాట. సో, ఇదొక ప్రాసెస్ అక్కడ. ఇంకా చూసాము. నెక్స్ట్ ఇదంతా ఇంకా విలేజ్ లాగా ఉంది. ఇంకా లోపలికి శృంగేరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉంది టెంపుల్ దగ్గర. చాలా పెద్దగా ఉంది టెంపుల్. అక్కడ కూడా టెంపుల్ పక్కనే రివర్స్ అట్లా ఉన్నాయి. మేము ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. శృంగేరి టెంపుల్‌కి. ఇక్కడ ఫేమస్ అమ్మవారు సరస్వతి అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇంకా ఆది శంకరాచార్యులు అంటే మన శివయ్య అన్నమాట. శివుడు ఇంకా అమ్మవారు టెంపుల్స్ ఉంటాయి లోపల. ఇంకా గోపురం మీకు కనిపిస్తుంది కదా! ఆల్మోస్ట్ టెంపుల్‌కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా పెద్ద పార్కింగ్‌కి అయితే ఇబ్బంది ఏమి అవ్వలేదు. కొంచెం టెంపుల్‌కి దగ్గరలోనే దొరికింది. మేము ఇక్కడ టెంపుల్ దగ్గరే దిగేసాము. సురేష్ ఏమో ఇంకా వెళ్ళి పార్క్ చేసుకొని వచ్చాడు కారు. సో, ఓవరాల్‌గా ఇక్కడ టెంపుల్ ఏమో శారదాంబ దేవి టెంపుల్, ఇంకా శివ టెంపుల్ అనమాట. అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అని చాలా నమ్ముతారు. ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేపించుకోవచ్చు. ఇంతకన్నా మంచి ప్లేస్ లేదని ఇప్పుడే నేను గూగుల్‌లో చూసాను యాక్చువల్‌గా. అక్షరాభ్యాసంకి ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలా ఇటు సైడ్ వస్తే ఒకవేళ మాత్రం అక్షరాభ్యాసం ఇక్కడ చేపించేసుకోండి. టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది టెంపుల్ అంతా. సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే చాలా కలగా ఉండే అనమాట లోపల. అండ్ శివ టెంపుల్ కూడా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ లాగా ఉంది యాక్చువల్గా. లోపల కూడా శివుడు చాలా మంచిగా ఉన్నాడు. మన దర్శనంకి పెద్ద టైం అయితే పట్టలేదు. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు సరస్వతి టెంపుల్ అని చెప్పగానే. అమ్మవారి లోపల ఇలా ఉంటారనమాట. అక్కడ ఒక చిన్న ఫోటో పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, అన్నదానం కూడా చేస్తారు. మేము యాక్చువల్గా ఫుడ్ ఇక్కడే తిన్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దర్శనమే లేట్ అవుతుందేమో, అసలు గుడి టెంపుల్ క్లోజ్ చేస్తారేమో, మళ్ళీ 4 o'clock వరకు వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాము. బట్ అంత ప్రశాంతంగా జరిగిపోయిందనమాట ఇక్కడ దర్శనం అయితే. లోపల చూడండి చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి రష్ ఎక్కువ అనిపించట్లేదు. బట్ ఉన్నారు రష్. అండ్ ఇక్కడ చాలామంది నార్మల్గా పూజారులు అట్లా ఉంటారు కదా, అట్లా ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు టెంపుల్కి. చాలా మంచిగా అనిపించింది అనమాట టెంపుల్. చాలా ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇవన్నీ కాబట్టి కంపల్సరీగా విజిట్ చేయాలి. ఇక్కడ చూడండి చాలామంది చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చారు. అంటే అమ్మవారి ఆశీర్వాదం కోసం, అంటే సరస్వతీదేవి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి అని చెప్పేసి. సో ఇక్కడ మాకైతే చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. ఇది మెయిన్ టెంపుల్ అనమాట, సరస్వతి అమ్మవారి టెంపుల్. అటు పక్కన ఓల్డ్ టెంపుల్ ఒకటి కనిపిస్తుంది కదా, అదేమో శివ టెంపుల్. చూడడానికి ఎంత బాగున్నాయి కదా, ప్రశాంతంగా ఉంది వెదర్ కానీ, ఇంకా లోపల దర్శనం కానీ. పిల్లలైతే చాలాసేపు ఉన్నారు లోపల టెంపుల్ లోపల. మంచిగా అనిపించింది. అక్కడ హడావిడి ఏం లేదు, నడవండి 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 అన్నట్టు. సో ఎంతసేపు కావాలంటే అంతసేపు లోపల సరస్వతి టెంపుల్లో అయితే కూర్చోవచ్చు. అంత బాగుంది పీస్ఫుల్గా. మంచిగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా మాకు దర్శనం అయిపోయింది. అండ్ లంచ్ కూడా అమ్మవారి ప్రసాదం దొరికింది అని అయితే అనుకున్నాము. అంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉండే. ఇది మెయిన్ టెంపుల్, ఇది గోపురం అనమాట. ఈ గుడి లోపల నుంచి ఎలా ఉందో వ్యూ అని చెప్పేసి. సో ఫైనల్గా మా ట్రిప్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. ఓవరాల్ 9 days or 10 days ట్రిప్. లోపల ఇంకా ఫోన్స్ అలో లేదు కాబట్టి బయట నుంచి తీసాం వీడియో. సో మొత్తం ఓవరాల్గా ట్రిప్ మంచిగా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము ఇంకా హైదరాబాద్కి అనమాట వెళ్ళడము. సో థ్యాంక్ యూ సఫారీ. సో మంచి ట్రిప్ అయితే ఎంజాయ్ చేసి వచ్చాము. ఇందాక అన్నదానం అని చెప్పా కదా, ఇక్కడే అనమాట. హాల్ చాలా పెద్దగా ఉంది. బేసిక్ ఫుడ్, కాకపోతే పెద్దగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పెట్టిన కాడికి మనం బాగుందనమాట, ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యాము. సో ఇలా అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా అర్ధరాత్రి 2 అయింది అనుకుంటా మేము హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి. సో ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంతకుముందు వ్లాగ్స్ చూడకపోయి ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా హైదరాబాద్కి మనకి 9 hours 13 minutes చూపిస్తుంది.